దేవి కమల, ఏమైనా అడగదలుచుకున్నావా? మరి అడగటం లేదే? ఎప్పటినుంచో అడగాలనుకున్నాను, మరి ఎవరిని అడగను? తమరెప్పుడూ యోగనిద్రలోనే ఉంటారాయే. అవకాశమేది నేను అడగడానికి, మీరు చెప్పడానికి? అవకాశాన్ని పోనివ్వకు, అడుగు. ఏం అడగదలిచావో? లేకపోతే మీరు మళ్ళీ యోగనిద్రలో కడతారు, అంతేగా? ఏం చెయ్యను, లోకంలో ఎన్నో మనోరంజక సంఘటనలు జరిగిపోతున్నాయి. ఈ లోకానికి పాలకుడనైనందువల్ల వాటి సూక్ష్మ వివేచనను, అవలోకనాన్ని చేయడం నా కర్తవ్యం. అందుచేత ధ్యానంలో ఉండాలి. మొట్టమొదటి తమరు ఓ మాట చెప్పండి. తమరు ప్రస్తుతం ఏ సంఘటనను అవలోకిస్తున్నారు? తప్పక చెబుతాను, కానీ మొదట నీవిది చెప్పాల్సి ఉంటుంది దేవి. ఇంతకు ముందు మొదట్లో నీవడిగిన ప్రశ్న ఏమిటి? ఇది నీ రెండో ప్రశ్న కదా. నీవడిగిన ఆ మొదటి ప్రశ్నకు నేను గనక సమాధానమిస్తే నీ రెండో ప్రశ్నకు సమాధానం స్పష్టమవుతుంది. అంటే తమకు తెలిసిన మాట నేనేం అడగదలిచాను? నిస్సందేహంగా నారదుడి విషయం అడగదలిచావు కదూ. మేమిప్పటిదాకా నారదుడు పాల్గొన్న సంఘటనలనే అవలోకిస్తున్నాం. వాటిని చూస్తూ ఉంటే వెంటనే అక్కడికెళ్ళక తప్పదనిపిస్తోంది. ఎక్కడికి ప్రభు? మహారాణి, తమకు పుత్రరత్నం జన్మించాడు. నారాయణ నారాయణ నారాయణ. ధన్యుడే 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 ధన్యుడే. ఈనాడెంతో ఆహ్లాదం కలిగించిన ప్రహ్లాదుడు. నారాయణ నారాయణ. సృష్టికే ఆహ్లాదం కలిగించగలిగిన ప్రహ్లాదుడు జన్మించేశాడు. ధన్యులే శ్రీహరి, తమరు తమరి ప్రహ్లాదుడు ధన్యులే. నారాయణ నారాయణ. పుత్రుడు జన్మించాడు, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు 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 ప్రహ్లాదుడు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓ దృఢ తపస్వి దైత్యరాజా హిరణ్యకశిప. ఓం బ్రహ్మదేవాయ హిరణ్యకశిప. బ్రహ్మదేవా బ్రహ్మదేవా ప్రణామం. బ్రహ్మదేవా, తమ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణయ్యాను. తమరు నా పిలుపును విన్నారా బ్రహ్మదేవా? అవును దైత్యరాజా, మేము నీ తపస్సు వల్ల ప్రసన్నులమయ్యాము. వరాలు కోరుకో. కానీ బ్రహ్మదేవా,
దేవతలు ఎప్పుడూ కోరేది నా తపస్సు ఎన్నడూ ఫలించకూడదనే. సఫలము విఫలము కావడం ఇచ్ఛ వల్ల సద్భావన వల్ల నిర్ణయం అవుతాయి. కోరుకు, నీ ఈ కఠోర తపస్సుకు ప్రతిఫలంగా ఏం కావాలో. నా యందు ప్రసన్నులైతే తమరు నాకొక వరాన్ని, అద్భుతమైన శక్తిని ప్రసాదించండి. దాన్ని ఎదిరించగలిగిన వారు దేవ, దానవ, మానవులలోనూ ఉండరాదు. తమరు నాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించండి బ్రహ్మదేవా. ఇకపై ఏ శత్రువు నన్ను వధించలేకపోవాలి. అమరత్వాన్ని వరంగా ఇవ్వడం అసంభవం. ఎందుకంటే జన్మించిన ప్రతివారు మరణించక తప్పదు కదా. సృష్టి యొక్క ప్రారంభం నుంచి ప్రళయం దాకా అలాంటి పరిస్థితి ఎన్నడూ కలగదు. ఎవరికీ కూడా అమరత్వం వరం రూపంలో ప్రాప్తించదు. నీవు మరొక వరం కోరుకో. నేను మాత్రం అమరత్వాన్ని వరంగా కోరదలిచాను బ్రహ్మదేవా. చెప్పానుగా అది సాధ్యం కాదని. ఒకటి మాత్రం సాధ్యం. నీవేదైనా వరం కోరుకో. దానివల్ల మృత్యువు నీకు సులభంగా కలగకుండా, అంటే మృత్యువుకు నిన్ను సమీపించడానికి అడ్డంకులు ఏర్పడాలి. అయితే మీరు నాకు ఒక వరాన్నివ్వండి బ్రహ్మదేవా. నేను తమచే సృష్టించబడిన ఎటువంటి ప్రాణి వల్ల ఎన్నటికీ చావకూడదు. అది మానవుడైనా సరే, పశువు అయినా సరే, అది జీవి అయినా నిర్జీవమైనా, దేవతలు, దైత్యులు, నాగులు, ఎవరి వల్ల నాకు మృత్యువు కలగరాదు. ఇంటి లోపల లేదా బయట, పగలు గాని లేక రాత్రి, అస్త్రాలతోనో శస్త్రాలతోనో, భూమిపై గాని ఆకాశంలోనో ఎప్పుడు ఎక్కడా మృత్యువు రాకూడదు. నేను సమస్త ప్రాణులకు ఏకఛత్రాధిపతినైపోవాలి. అంతే బ్రహ్మదేవా, తమరు నాకు ఈ వరాన్ని ఇవ్వండి. తథాస్తు. హిరణ్యకశిప, మేము నీకు నీవు కోరిన వరాన్నిస్తున్నాము. కాని గుర్తుంచుకో, నీవు గనక ఈ వరాన్ని దురుపయోగం చేస్తే ఈ వరం నీకు అరిష్టాన్నే కలిగిస్తుంది సుమా. దురుపయోగం చేయకపోతే నాకు అరిష్టం కలగదు కదా బ్రహ్మదేవా. ఏమిటి ఆలోచిస్తున్నారు బ్రహ్మదేవా? ఏమిటంటే, మృత్యువంటే భయము, నీలోని అహంకారము కలగలిసి నీకు బుద్ధి కుశలతను ప్రసాదించాయి. నీవెంతో కుశలత చాకచక్యంతో నీ మృత్యువుకు సమస్త మార్గాలకు అడ్డంకులు పెట్టేసుకున్నావు. చివరికి తమరు కూడా ఒక నిజాన్ని అంగీకరించక తప్పలేదు బ్రహ్మదేవా. నేను నా బుద్ధి కుశలతతో మృత్యువుకు మార్గాలన్నిటికీ అడ్డం పెట్టేశాను. ఇక అది నన్ను సమీపించగలిగిన మార్గమే ఉండదులేండి. హిరణ్యకశిప, వరాలు పొందానని సంతోషిస్తున్నావు. కానీ ఈ సంతోషంలో సంతులనం మాత్రం కోల్పోకు. ఏం బ్రహ్మదేవా, తమరి వరాల యొక్క ప్రభావం ఏనాటికైనా తగ్గిపోతుందా? వరాలన్నీ తమకు తామే పూర్తి శక్తివంతమై తేజస్సు కలిగినవి. వాటి ప్రభావాన్ని తగ్గించడము పెంచడము ఇప్పుడిక మాకు సాధ్యం కాదు. అవి నీ సత్కార్యాలు దుశ్చర్యలపై ఆధారపడతాయి. మరి తమరు సంతులనం కోల్పోవద్దనే ఆదేశం నాకెందుకిచ్చారు బ్రహ్మదేవా? ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరాలకు ఎన్నెన్ని మార్గాలైతే ఉన్నాయో అంతకన్నా మృత్యువుకు ఎన్నెన్నో మార్గాలున్నాయి. వరాలకు ఇరువైపులా లేదా చాటుమాటుగా ఎప్పుడు మృత్యువు దారికాచి ఉంటుందో నిశ్చయంగా ఎవరూ ఏమీ చెప్పలేరు. నేనిక నిశ్చింతగా ఉన్నాను బ్రహ్మదేవా. నేను తమరిచ్చిన వరాలతో దృఢమైన లోహ కవాటాలను చేసుకున్నాను. ఇక వాటి నుంచి మృత్యువు ప్రవేశించేందుకు స్థలమే లేదు. నేను ఆ లోహ కవాటాలను గట్టిగా బిగించేశాను బ్రహ్మదేవా. ఇక నాకు మృత్యు అంటే భయం లేదు. బ్రహ్మదేవుని వరం పొందిన హిరణ్యకశిపుడి సంతోషానికి అవధులుండవు. ఎన్నో సంవత్సరాలుగా కఠోర తపస్సు చేసిన
ఆ దైత్యరాజు అపారమైన శక్తిని వరంగా పొందాడు. కానీ భవిష్యత్తులో ఈ వరం ఏ విధంగా పరిణమిస్తుందోనన్న విషయం గురించి హిరణ్యకశిపుడికేమీ తెలియదు. మరొక వంక దైత్యరాజు పుత్రుడైన ప్రహ్లాదుడు తేజస్వి, జ్ఞాని, ఉన్నత సాత్విక సంస్కారం గలవాడై సదా విష్ణు భక్తిలో నిమగ్నుడైపోతాడు. ఓం హరి ఓం హరి 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 ఓం. 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 దైత్యరాణి, నీ ఈ పుత్రుడిలో దేవతల కన్నా ఉన్నతమైన ఉజ్వల సంస్కారం కనిపిస్తోంది. నేను ఆశీర్వదిస్తున్నాను. నీ తనయుడైన ఇతడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకి పరమశ్రేష్ఠుడైన భక్తుడిగా జగతిలో ప్రసిద్ధుడు కాగలడు. నారాయణ 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 నారాయణ. గురువర్యా, ఓం హరి. గురువర్యా, నేనేదో ప్రశ్న అడిగినందుకు క్షమించండి. మరి నేనే అడగాలనుకుంటున్నానంటే తమరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని. వత్సా ప్రహ్లాద, నేను వెళ్ళడానికి రావడానికి మధ్య కేవలం నారాయణయే ఉంటుంది. అంటే నా రాకపోకల్లోని ఉద్దేశ్యం కేవలం దైవ దర్శనం మాత్రమే. నేను ప్రస్తుతం ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీహరిని దర్శించుకుందామనే వెడుతున్నాను. ఓం హరి. అయితే మరి తమరు నన్ను కూడా వెంట తీసుకెళ్ళండి. మరి నేను కూడా శ్రీహరి దర్శనం చేసుకుంటాను. ప్రియ ప్రహ్లాద, శ్రీ మహావిష్ణువు తన భక్తులకు అనుకోగానే దర్శనమివ్వరు. మొట్టమొదట ఆయన తన భక్తులకు పరీక్ష పెడతారు. ఆ పరీక్ష పూర్తయిన తరువాతనే ఆయన తన భక్తులకు దర్శనమిస్తారు. ఓం హరి. అయితే గురువర్యా, ఆ శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవడానికి తమకు కూడా పరీక్ష తప్పలేదా? అవును వత్స, నేను కూడా శిక్షణ పొందాను, పరీక్షకు లోనయ్యాను. ఆ తర్వాత దీక్ష కూడా తీసుకున్నాను. శిక్షణ, పరీక్ష, ఆ పైన దీక్ష. అవును ప్రహ్లాద, అలాగే జరుగుతుంది. నేను కూడా శిక్షణ పొంది నేర్చుకున్నాను, పరీక్షల వల్ల పరీక్షించబడ్డాను. ఇంకా చివరకు దీక్షను పొంది దీక్షితున్నయ్యాను. అందుచేత నీవు కూడా దర్శనం పొందాలంటే పరీక్షకు లోను కావాల్సిందే. ఓం హరి. మరి నాకు ఎలా పెడతారో పరీక్ష? నాకు అసలు ఆయన గురించి ఏమీ తెలియదే. తమరు కనికరిస్తే ఆయన గురించి కాస్త తెలుసుకుంటాను. తమరు నాకు హరికథ వినిపించండి గురువర్యా. హరికథ? అలాగే వినిపిస్తాను. కానీ ఎలా వినిపించను? నారాయణ నారాయణ. మరి ఆ శ్రీహరి కథను ఎవరు వినిపించగలరు ప్రహ్లాద? శ్రీహరి అనంతుడు కదా, అలాగే ఆయన కథలు కూడా అనంతమే. శ్రీహరి కథకు ఆరంభం ఎక్కడవుతుందో, దాని అంతం ఎప్పుడవుతుందో అదంతా ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. కేవలం ఆ శ్రీ మహావిష్ణువు అపార కృప వల్లనే హరికథా జ్ఞానం సంప్రాప్తమవుతుంది. నారాయణ నారాయణ. ఓం హరి ఓం హరి 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 ఓం. ఓం హరి ఓం హరి 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 ఓం. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. భక్తవత్సల మాతా పార్వతి, నేను కొంతకాలంగా తమరిద్దరి దర్శన భాగ్యాన్ని పొందటానికి ఇక్కడకు రాలేకపోయాను. నన్ను క్షమించండి. ఇందులో క్షమయాచించవలసిన అవసరం ఏముంది నారద? ఏదో పని కారణము ఉండే ఉంటుంది. కానీ ఒకటి చెప్పండి, ఇంతకాలం నుంచి తమరు ఎక్కడున్నారు? మాత,
భక్తవత్సలుడు దాన్ని గురించి తమతో ఏమీ చెప్పలేదా? మాటి మాటికి అడిగినా కూడా కేవలం ఆయన చెప్పినది ఇంతే. ఎవరో తమరి భ్రమణ విన్యాసాన్ని ఆపేసి తమని ఒకే చోట కట్టిపడవేశారని. నారాయణ నారాయణ. భక్తవత్సల, తమరిని నిజాలు చెప్పేశారు కదా, ఇంకా మిగిలిన నిజము చెప్పేయండి. నీవే చెప్పరాదా నారదా? మాత, నేను కేవలం నా కర్తవ్యాన్ని పాటిస్తూ వచ్చాను. ఏమిటా కర్తవ్యం? దేవి, నారదుడు ఒక దైత్యపుత్రుణ్ణి పరమ విష్ణుభక్తుడుగా మార్చేశాడు. ఈ కర్తవ్యాన్ని అతడు నిర్వర్తించాడు. అంతేనా? కేవలం ఇంత చిన్న కారణం వల్లనే ఇంతకాలంగా కైలాసానికి రాలేకపోయాడా? ఇది నా పనికి శేషభాగమే దేవి. పూర్వభాగం ఇంకా గొప్ప మహత్కార్యమే. అందుకు సమయం పట్టింది. ఇంద్రుడు పీడించినట్టి హిరణ్యకశిపుడి భార్య అయిన కయాధును రక్షించి నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచాడు. ఆమెకు ధర్మోపదేశం చేశాడు. దివ్య సందేశం వినిపించాడు. మానవ సహజ సంవేదనను ఎరిగించాడు. దానివల్ల ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువులో సుసంస్కార సంస్కృతి జాగృతమైంది. నారదుడు చేసిన సత్ప్రయత్నాల ఫలితంగానే ఆ ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడైపోయాడు. చాలా మంచిది. అయితే నారదుణ్ణి మెచ్చుకోవలసిందేనన్నమాట. మాత, నేను భక్తవత్సలుని కృపకు పాత్రునైతే చాలనుకుంటున్నాను. అది నీవెలాగూ అయ్యావు. కానీ ప్రభు, దైత్యరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది ఇంక విశృంఖలుడైపోతాడు. అలాటప్పుడు అతడి పుత్రుడు ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడై ఉండడమో సంభవమేనంటారా? నారద, ప్రహ్లాదుడు నీ శిష్యుడే గదా. దేవి పార్వతి ప్రశ్నకు సమాధానం కూడా నీవే చెప్పాల్సి ఉంటుంది. నేను ప్రహ్లాదుడికి కేవలం మార్గదర్శకుణ్ణే. కానీ తమరేమో యావత్ ప్రపంచానికి తండ్రియే. సర్వవ్యాప్తులు, సర్వశక్తివంతులు. నేను తమరికన్నా ఎక్కువగా ఏం చెప్పగలను భక్తవత్సల? తమరే చెప్పరాదా ప్రభు? దేవి, హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుడు తండ్రి కొడుకులు నిజమే. కానీ వారు ఎంచుకున్న మార్గాలు వేరువేరు. తండ్రి అశుభానికి ప్రతినిధి అయితే కొడుకు శుభానికి. ఇద్దరికీ ఘర్షణ తప్పనే తప్పదు. దీనివల్ల లోకానికి లాభమే కలుగుతుంది. పూర్తి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వేచి ఉండవలసిందే.